వడలను స్నాక్స్ గా తినటం కామన్. కానీ వడను ఫుల్ డిష్ లా మార్చి ఘాటైన మసాలా గ్రేవీతో కలిపి తింటే ఎలా ఉంటుంది? అలాంటిదే ఈ కట్వడ. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ ఆలూ వడలను స్పెషల్ గా తయారు చేసిన గ్రేవీతో కలిపి తింటే ఆ రుచే వేరు. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ కట్వడను ఎలా చేసుకోవాలో చూసేయండి. కట్వడ తయారీకి కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు 2 మీడియం సైజు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2 సన్నగా తరిగినవి, ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, వంట సోడా చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొద్దిగా సన్నగా తరిగినది, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కట్వడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని నూనె వేయాలి. వేడెక్కిన నూనెలో బిర్యానీ ఆకు, జీలకర్ర, ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే దీంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తరువాత ఉప్పు, పసుపు, ఇంగువ వేసి వేయించుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తరువాత కాస్త గరం మసాలా, కారం వేసి పచ్చివాసన పోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పేస్ట్ మాదిరిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్లో కొంచెం నూనె వేసి వేడి చేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేయించి తాలింపు చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి మెదుపుకున్న బంగాళదుంపలు, ఉప్పు, కొత్తిమీర ముందుగా చేసి పెట్టుకుని తాలింపు వేసి బాగా కలిపి ఉండలుగా చేయాలి. ఆ తర్వాత ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, సోడా, వాము, నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న బంగాళదుంప ఉండలను శనగపిండిలో ముంచి తీసి మరుగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి. వేయించుకున్న బజ్జీలను పక్కకు పెట్టుకుని స్టవ్ మీద మరొక పాన్ పెట్టాలి. ఆ పాన్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం నూనె వేడి చేయాలి. అందులో ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్టులో కొంచెం నీరు పోసి ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లో కట్వడలను పెట్టుకుని వాటిపై మరిగించుకున్న గ్రేవీని వేసుకోవాలి. పైనుంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నారంటే కట్వడలు రెడీ. వీటిని వేడి వేడిగా తింటే వావ్ అనకుండా ఉండలేరు.